ఓకే అండి, అయితే ఇదైతే లాస్ట్ వీడియో అవుతుండొచ్చు, ఎందుకంటే ఈ సీజన్కి ఇది లాస్ట్ హార్వెస్ట్ వీడియో. ఎందుకో అలా ఎందుకు అయ్యిందో, లాస్ట్ వీడియో ఎందుకు అయ్యిందో నేను మీకు వీడియోలో చెప్తాను, చూడండి పదండి. కొన్ని బీరకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, చెర్రీ టమాటాస్ ఉన్నాయి, అవి కట్ చేసుకుందాం. చూడండి, ఇదిగో ఈ గార్డెన్ నేను సెట్ చేసుకునే టైంలో బీరకాయలు కూడా ముదిరిపోతున్నాయి. హార్వెస్ట్ చేసుకోవడానికి టైమే ఉండట్లేదు. గార్డెనింగ్ మేకోవర్తోనే పని అయిపోతుంది. ఇక్కడ కాకపోతే ఇదిగోండి, గులాబీలు మాత్రం చాలా మంచిగా వస్తున్నాయి. నేను అంతా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత వచ్చినాయి మొగ్గలు, చాలా చెట్టు మీద మొగ్గలు వచ్చినాయి. చూడండి, ఇలా బాగా పూలైతే వస్తున్నాయి నాకు. బీరకాయలు కూడా మంచిగా రావట్లేదు, ఏమైందో ఏమో. గార్డెన్కి అంతా సారంతా సెట్ చేసేసుకోవాలి. చిక్కుడుకాయలు బాగానే వస్తున్నాయి ఈసారి అయితే. కాకపోతే వర్షాలు పడిపోయినందుకు, కంటిన్యూస్గా వర్షాలు పడ్డందుకు గార్డెన్ అయితే చాలా మంచిగా లేదు. ఇదిగండి, పెద్ద పెద్ద బీరకాయలు కూడా ఉన్నాయి. చిక్కుడుకాయలు అయితే వేసుకున్నాను. అన్ని కుండీలను అన్నిటినీ మట్టి కదిలించుకొని ఒకసారి అయితే అన్ని కుండీలను కదిలించేసి నేను ఆవేరు వైపు ఇస్తాను. ఆవేరు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని నారు తెచ్చి పెట్టుకోవాలి, కొన్ని సీడ్స్ పెట్టుకోవాలి, మన దగ్గర ఉన్న సీడ్స్ పెట్టుకోవాలి. మన దగ్గర లేని మొక్కల్ని అయితే మనం నర్సరీలో తెచ్చి పెట్టుకుంటాను. ఆ వీడియో మీకు చూపిస్తాను. కానీ దానికైతే ఫస్ట్ ఈ గార్డెన్ అయితే నేను సెట్ చేసుకోవాలి. అయితే మొన్న నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నాను కదా, దాని ఎఫెక్ట్కి చిక్కుడుకాయలు మాత్రం పేనుబంక నుంచి ఎఫెక్ట్ కాకుండానే బయటపడ్డాయి. చిక్కుడుకాయలు మాత్రం బాగున్నాయి. మిగతా ముక్కలు అయితే కొన్ని పోయాయి, కానీ చిక్కుడుకి బాగా పనిచేసింది నీమ్ ఆయిల్. పని గార్డెన్ మాత్రం క్లీన్ చేయాలి. ఇదిగో ఇది పోయింది. బడ్ చూడండి ఎంత సౌండ్ చేస్తుంది. అప్పటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయింది, కంటిన్యూస్గా సౌండ్ చేస్తూనే ఉంది. మనకి డైరెక్ట్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, వేరే ఎక్స్పోర్ట్ చేసుకొని పెట్టుకోవాల్సిన పని ఏం లేదు. డైరెక్ట్ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు, మంచిగా ఉంది. అయితే మీకు ఒకటి చూపిస్తారండి. ఇదిగోండి చూడండి, ఈ మొక్క మాత్రము ఈసారి మిర్చి మాత్రము చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్ ఇయర్ మిర్చి పండించలేకపోయినా కానీ ఈసారి చాలా పచ్చిమిర్చిని అయితే పండించాను. చూడండి, ఒకసారి దగ్గరకు వచ్చి ఎట్లున్నాయో కాయలు. కాయ సైజు కూడా చూడండి అసలు ఎంత బాగుందో. చూడండి, తెలుస్తుందా మీకు? ఓకే, చాలా బాగా వస్తాయి. ఇవన్నీ నేను తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను. మీకు ఒకటే మొక్క నుంచి ఎంతసేపు అని చూపిస్తాను.
అయితే ఇప్పుడు నేను ఇవి థర్మోకోల్ బాక్సులు తెచ్చుకున్నాను. ఇవి కిచెన్ వేస్ట్తోనైతే రెడీ చేసుకుంటాను. చూడండి, నేను ఆల్రెడీ ఫస్ట్ ఇందులో ఒక 2 ఇంచెస్ అంత 2 ఇంచెస్ మందం సాయిల్తోనైతే ఫిల్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనకి కిచెన్లో ఇదిగోండి కిచెన్ వేస్ట్, ఫ్రూట్ పీల్స్, వెజిటబుల్ పీల్స్, మన గార్డెన్ నుంచి వచ్చినాయి మళ్ళీ మన గార్డెన్లోకి పంపించాలి. వేస్ట్ చేయొద్దు, ఏది వేస్ట్ చేయొద్దు. చూడండి, ఓకే. అంతా కిచెన్ వేస్ట్ ఉంది కదండి. ఇప్పుడు మనం వీటికి పురుగులు రాకుండా ఇందులో వేపపిండి, నీమ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇట్లా మంచిగా వేసుకోండి, ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ ఈ టబ్బు మొత్తం కిచెన్ వేస్ట్తోనే నింపేసాను. ఇది మన గార్డెన్లో ఎండిపోయిన మొక్కలు, డ్రై లీవ్స్, ఇది కూడా ఇందులో పెట్టు. ఇది సాయిల్తో కవర్ చేసుకోవడం అంతే. ఇలా చేసుకొని అయితే మనం దీనిపైన వాటరింగ్ చేసుకోవాలి. వాటరింగ్ చేసుకున్నప్పుడు మనకి కింది నుంచి అంతా మన వాటర్ వస్తుంటాయి కదా, ఎనర్జీ వాటర్, దాన్ని మనం వేస్ట్ పోనీయొద్దు. కాబట్టి దీన్ని కింద మధ్యలో హోల్ చేసుకున్నాం కదా, దీని కింద ఇది పెట్టుకుంటే ఆ వాటర్ మనం కలెక్ట్ చేసుకొని తిరిగి మొక్కలకే ఇవ్వాలి. అంటే మన గార్డెన్ నుంచి మనం పండించుకున్న కూరగాయ తొక్కలు, పండ్లు అంటే నేను మా గార్డెన్లో పండ్ల మొక్కలు ఏం లేవు, కాకపోతే వాటి పీల్స్ కూడా అన్నీ వేసి మళ్ళీ మొక్కలు పెట్టుకుంటే ఇట్లయితే లైట్ వెయిట్గా మనకి సాయిల్ అయితే రెడీ అవుతుంది. ఓకే, ఇది మనకి వినాయకుడి ప్రసాదం అండి. వేలంపాటలో దక్కించుకున్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు దక్కించుకున్నారు. వాళ్ళు వేలంపాటలో లడ్డు తీసుకున్నారు. సో మనకు ప్రసాద రూపంలో వచ్చింది, మనకి ఇచ్చారు. మనం తిన్నాక కొద్దిగా మన మొక్కలకైతే ఇచ్చుకుందాము. రైతులు వాళ్ళ పంట పొలాలలో వేసుకుంటారు కదండి, ఇది మన పంట పొలాలు. ఇవి టెర్రస్ గార్డెన్ అంటే ఈక్వల్ టు ఫార్మింగ్ అండి. బయట ఎక్కడో చేయాల్సిన పని లేదు, ఇక్కడ చేసుకున్నా మనకి
మంచి రిజల్ట్ ఉంది కాబట్టి కూరగాయలు అయితే మనం పండించుకుంటున్నాం కదా. అయితే మన గార్డెన్లో మొక్కలకి దీన్ని నేను కొంచెం కొంచెం ఇచ్చుకుంటాను. అన్ని మొక్కలకి ఇవ్వాలి కదా, అందుకే కొంచెం కొంచెం ఇస్తున్నాను. ఓకే అండి, ఇది ఈరోజుకి ఇదే వీడియో. అయితే ఇది నేను అన్ని మొక్కలకి ఇవ్వాలి మీకు చూపించాలంటే అది అయ్యే పని కాదులేండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.